కార్తీక పురాణం 14వ అధ్యాయం. ఆబోతును అచ్చిబోసి వదులుట. వృషోత్సర్గము. మరల వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాస మహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయాలు చెప్పవలెనని కుతూహలంతో ఇట్లు చెప్పదుండగిరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామములను దానం చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానం చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపాలను నశింపచేసుకొందురు. వారికి కోటి యాగములు చేసిన ఫలములు దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమందెవ్వరూ ఆబోతునకు అచ్చు వేసి వదులుదరో అని ఎదురు చూచుచుందురు. ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మాలు చేయక కడకు ఆబోతునకు అచ్చు వేసి పెండ్లైనను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకాలు అనుభవించుటయేగాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయును. కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవుల ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం విడినవాడు ఇహపరదాయముల మందు సర్వసుఖాలను అనుభవింతురు. కార్తీక మాసంలో విసర్జించవలసినవి. ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు. ఇతరుల ఎంగిలి ముట్టుకోకూడదు, తినకూడదు. శ్రాద్ధ భోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు. తిలదానము పట్టరాదు. శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారములను సూర్య చంద్రగ్రహణపు రోజుల యందును భోజనం చేయరాదు. కార్తీక మాసంలో 1 రోజులు కూడా రాత్రులు భుజింపరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయువాళ్ళు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలను. ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలను. కార్తీక మాసంలో తైలం రాసుకుని స్నానం చేయకూడదు. పురాణాలను విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున వేడి నీటితో స్నానం చేయకూడదు. ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనానో విడవకుండా కార్తీక మాస వ్రతం చేయాలని కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును. అటుల చేయవారు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేరులో మనసులో స్మరించి స్నానం చేయవలను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయవలెను. అటుల చేయని ఎడల మహాపాపి అయి జన్మజన్మములు నరక కూపమున పడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానం చేయవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకాన్ని చదివి మరీ స్నానం ఆచరించవలను. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మేన్ సన్నిధం కురు అని పఠించుచు స్నానం చేయవలెను. కార్తీక మాస వ్రతము చేయవారు పగలు పురాణ పఠన శ్రవణము, హరికథా కాలక్షేపంతో కాలం గడపవలెను. సాయంకాలమున సంధ్యావందనాదికాది కృత్యములు ముగించి పూజామందిరమునున్న శివున కల్పోక్తంగా ఈ క్రింది విధంగా పూజించవలను. కార్తీక మాస శివ పూజా కల్పం. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజో రూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణా నమస్కారం సమర్పయామి. ఈ ప్రకారంగా కార్తీక మాసమంతయు పూజించవలను. శివ సన్నిధిని దీపారాధన చేయవలను. ఈ విధంగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారంతో సంతృప్తిపరచవలను. ఇట్లా చేసిన 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలములు, 1000 వాజపేయి యాగులు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసము 1 రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతం ఆచరించిన వారు 100 జన్మలు యోనులందున జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తురు. ఈ వ్రతము శాస్త్రోక్తంగా ఆచరించిన ఎల్ల 15 జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణం చదివినను, వినను అట్టి వాళ్లకు సకలైశ్వర్యాలు కలిగి మోక్షప్రాప్తి కలుగును. ఇట్లు స్కాంద పురాణం అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి చతుర్దశాధ్యాయము 14వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.